బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంది. అలానే ఒక ఉద్యమ పార్టీగా ఉద్భవించి రాజకీయ శక్తిగా ఎదిగి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించి 25 వసంతాల కోసం టీజీ 24/7 ఆధ్వర్యంలో సంబురం అని జర్నీ ఆఫ్ ట్రూ లీడర్ అంటూ ఒక బుక్ ప్రచురించారు. ఇందులో ప్రతి అంశం కూడా క్రోడీకరించబడింది. అంటే ఉద్యమ పార్టీగా ఎప్పుడు స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చేసిన సేవలు ఏంటి అనేది కంప్లీట్ గా కేసీఆర్ గురించిన ప్రతి చిత్రం కూడా ఇందులో ఉంది. ఆయన చేసిన ప్రతి కృషి కూడా ఇందులో పొందుపరిచారు. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటిరెడ్డి గారు ఉన్నారు. కోటిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ సంబురం తీసుకురావాలని ఎందుకు అనిపించింది మీకు? 25 సంవత్సరాల సందర్భంగా దీనికోసం ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఎలా ఇది అసలు రూపుదిద్దుకుంది? ఈ రోజు చూసాం కేటీఆర్ గారు ప్రారంభించారు. సో ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది చూసి ఒక లైబ్రరీ బుక్ గా ఉంటుంది, అలానే ఒక టేబుల్ బుక్ గా ఉంటుంది, కాఫీ టేబుల్ బుక్ గా అని చెప్పేసి అందరూ కూడా పొగడడం జరుగుతుంది. సో ఏంటి అసలు దీనికి ఎలా శ్రీకారం చుట్టారు? అంటే సంబురం అనే పుస్తకం ప్రారంభించడానికి కొంచెం ఎక్కువ నేపథ్యమే ఉంది. వాస్తవం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో మనం అందరం కూడా స్వతంత్ర పోరాటాల గురించి వాటి గురించి మనం అన్ని చదువుకోవడం వినడం ఇది మాత్రమే జరుగుతూ వచ్చింది. భారత స్వతంత్రోద్యమం గురించి పుస్తకాల్లో వచ్చింది, లేదా చిన్నప్పుడు ఈ ఫిల్మ్ డివిజన్ వాళ్ళు వేసే వాటిలో గాంధీ గారు నడిచిపోతున్న విజువల్ తప్ప స్వతంత్ర పోరాటాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న జనరేషన్ చాలా తక్కువ ఉంటారు, ఎవరో కొద్ది మంది తప్ప. కానీ మనకి తెలిసిన తర్వాత అంతటి స్థాయిలో ఒక ఉద్యమం, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అని తేడా లేకుండా, వయసు తారతమ్యం లేదు, కులాలు మతాలు ఏమీ లేవు, అందరూ ఒకే నినాదంతో ఒక తెర మీదకు వచ్చి చేసినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. మన కళ్ళ ముందు ఒక రాష్ట్రం ఆవిర్భవించడానికి చేపట్టినటువంటి ఉద్యమంలో ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల గొంతుకలు ఒక్క మాటతో నిర్ణయించినటువంటి తీరు మనం చూస్తూ వచ్చాం. కానీ అంటే ఇది రాష్ట్రం ఏర్పాటై 2014తో అయిపోయింది, పూర్తిగా ఉద్యమం పూర్తి అయిపోయింది. ఇంకా అంటే 2014 తర్వాత నుంచి అంటే అప్పటికి మరీ చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళని కూడా చూసుకునేట్లయితే అంటే ఈ 10-15 ఏళ్ల పిల్లల నుంచి ఇంకా దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. భవిష్యత్తులో దీనిలో కొన్ని సత్యాలు, కొన్ని అర్ధ సత్యాలు, కొన్ని అవాస్తవాలు కూడా ఇందులోకి జాయిన్ అవుతూ వస్తాయి. కామన్గానే చరిత్రని వక్రీకరించుకుంటూ రాసుకోవడం అనేది మనకు కామన్గా జరుగుతూ వస్తుంది. అలాంటి ప్రయత్నం ఉండకూడదు. భవిష్యత్తు తరాల్లో కూడా ఈ పుస్తకం చూడగానే ఆ రోజున జరిగినటువంటి ఉద్యమం ఇలా ఉంది అంటే బీఆర్ఎస్గా మారిన, టీఆర్ఎస్గా ఉన్నా, లేకపోతే కేసీఆర్ రాజకీయ శక్తిగా ఉన్నా, లేదు ప్రతిపక్షంగా ఉన్నా, ఆయన్ని ఇప్పుడు చూసేటువంటి కోణం వేరు. కానీ ఉద్యమం కోసం స్థాపించినప్పుడు ఆయన చేసినటువంటి కృషిని అదే రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునేలా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈ పుస్తకాన్ని మొట్టమొదట మొదలు పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. మొదలు పెట్టాలనుకున్నప్పుడు నిజానికి మనకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ చాలా తక్కువ, ఇతర మిత్రులు కూడా ఎవరు పెద్దగా సహకరించేటువంటి పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా తోటి రిపోర్టర్ శ్రీనివాస్ అనే ఒక మిత్రుడు ఉన్నాడు. అతన్ని బాలకృష్ణ గారు నేను అప్రోచ్ అయినప్పుడు నేను మాట్లాడతాను, మనకి ఎంపీ గారితో నాకు ఉన్నటువంటి పరిచయంతో ఒకసారి మాట్లాడతానని చెప్తే మొట్టమొదట అప్రోచ్ అయినటువంటి వ్యక్తి వద్దిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యుడు. ఆయన దగ్గరికి వెళ్ళినాక 2 నిమిషాలు మాట్లాడాం. దీని మీద 25 సంవత్సరాలు దాని మీద ఒక బుక్ తెద్దాం అనుకుంటున్నాం. ఎలా తెస్తాం అనేది కూడా ఆయనకేమి అసలు దాని మీద అవగాహన లేదు. ముందు తీసుకురావాలనుకుంటున్నాం సార్, మీ సపోర్ట్ కావాలి అంటే ఓకే నేను సపోర్ట్ చేస్తాను, నేను కాకపోతే నా మిత్రులతో చేయిస్తాను, మీరైతే ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. ఇంతకు మించి అది జరిగింది ఏమి లేదు. దీన్ని ఒక 10 రోజుల వ్యవధిలో మనం దీన్ని తీసుకురావడం జరిగింది పుస్తకాన్ని. దీనికోసం దాదాపు అంటే రాత్రింబవళ్ళని చెప్పలేను, కానీ మ్యాక్సిమం 10 రోజుల్లో ప్రతి ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి ప్రయత్నించి అంత చేస్తేనే ఇది. ఎందుకంటే డిజైనర్కే కనీసం 5 రోజులు 6 రోజులు టైం పట్టింది. అంత చేసాము, దానికి తగ్గ ఫలితాలు వస్తున్నాయని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా మాకు ఇస్తున్నటువంటి సంతృప్తి ఇదంతా చూసినప్పుడు అది ఇందులో మీ భాగస్వామ్యం ఉంది. బట్ దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు మీరు ఎలాగో ప్రశ్నించే స్థానంలో కూర్చున్నారు కాబట్టి పూర్తిగా దాని గురించి ఏం చెప్పలేను. కానీ వాస్తవంగా ఇది తీసుకురావడం, బయటకు తీసుకెళ్ళి ఆ పార్టీ నాయకులని కాదు బయట వ్యక్తులకు కూడా చూపించినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అంటే నా ఇన్నర్ ఫీలింగ్ నేను అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్త అని కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి దగ్గర ఇలాంటి పుస్తకం ఒకటి ఉండాలి అనేటువంటి అభిప్రాయం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. అంటే సంబురం 25 సంవత్సరాల సంబురం అంటే ఈ టైటిల్ కి ఏంటి అసలు? టైటిల్ గురించి ఎలా అనుకున్నారు? చాలా అద్భుతంగా ఉందంటున్నారు అందరూ కూడా చూస్తున్నారు. అంటే మొదటిగా అనుకున్నది ఏంటి అంటే ఉద్యమం యాదిలు అనేది మన అసలు అంటే మొదటిగా అసలు దీని ప్రయారిటీ అంతా కూడా ఉద్యమం బేస్ గానే తీసుకున్నాం ఫస్ట్.
అనుకున్న తర్వాత ఈ రాజకీయ శక్తిగా ఇదైన తర్వాత మొత్తం అంటే ఒక ప్రాంతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్రాంతీయ పార్టీలు ఎన్నో వచ్చినాయి, పోయినాయి, ఉన్నాయో లేవో ఎవరికి తెలియదు. ఆ తర్వాత మళ్ళీ ఇంత 25 సంవత్సరాలు ఒక ప్రాంతీయ పార్టీ నిలదొక్కుని ఉండడం అనేది చిన్న విషయం కాదు. అలా నిలదొక్కున్నటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు PRS గా మారింది. ఈ BRS పార్టీకి 25 సంవత్సరాలు ప్రాంతీయ పార్టీ, అందులో అంటే 14 సంవత్సరాలు ఉద్యమం ఉంది, 10 సంవత్సరాల అధికారం ఉంది, ఒక సంవత్సరంన్నర కాలంగా పూర్తిగా ప్రతిపక్ష పాత్రలో పోషిస్తూ ఉంది. ఒక పార్టీ ఇంత శక్తివంతంగా నడవడము, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తిని కూడా హైలైట్ చేయాలనేటువంటి ఒక అభిప్రాయం వచ్చిన తర్వాతే దీనికి తీసుకున్నాం. అయితే మొదట దీని టైటిల్ని అయితే మేము సంబరం అనుకోలేదు. సంబరం అనుకోకుండా ఉద్యమ యాదిలు అని పెట్టుకున్నాం. కానీ యాది అనేటువంటి పదం ఎక్కువగా తెలంగాణలో వాడుతూ ఉంటాం, కానీ దాన్ని కొంతమంది నెగటివ్ సెన్స్ తీసుకుంటారేమో అనేటువంటి ఒక భయం ఉంది. అలాంటప్పుడు జరుగుతున్న సంబరాన్ని సంబరంగానే చెప్దాం మనం, వేరే ఎందుకు అనే ఒక ఫీల్ తోటి దాని సంబరం అనే టైటిల్ తీసుకోవడం. జర్నీ ఆఫ్ ట్రూ లీడర్ అని కేసీఆర్ ని, అంటే ఉద్యమం గురించి చెప్పాలనుకుంటే ఉద్యమం గురించి బుక్ వేయొచ్చు, కానీ లీడర్ ని సెలెక్ట్ చేసుకుని కేసీఆర్ ని ఇది చేశారు, ఫోకస్ చేస్తూ. అది ఎలా అనుకోవచ్చు? ఇది అంటే దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తో మొదలవలేదు. మొదటి అంశం గుర్తుంచుకోవాల్సింది అంటే 69లోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశారు. తర్వాత రాజకీయ ప్రయోజనాలు ఎవరు ఆశించారో ఏంటో అవన్నీ సెకండరీ. ఆ తర్వాత మరోసారి వచ్చింది. ఇలా 2 సార్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఉద్యమించినటువంటి వ్యక్తులంతా కూడా ఏ కారణాలతో అయినా సరే ఆ ఉద్యమాలన్నీ విఫలమైపోయాయి, వదిలిపెట్టేశారు పూర్తిగా. అసలు అంటే ఆ నినాదం పూర్తిగా అయిపోయింది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడమో ఇంకొకటో చేశారు, అందరితోటి పోయింది. కానీ 2001లో కేసీఆర్ అనే వ్యక్తి నా రాష్ట్రం సాధించాలి, ప్రత్యేక రాష్ట్రంగా సాధించాలి అనేటువంటి ఒక అభిప్రాయం, ఆ అభిప్రాయంతో ఆయన ఎప్పుడైతే ఒక పార్టీని స్థాపించారో అది సాధించే వరకు ఆయన నిద్రపోలేదు. ఒక దశలో ఆయన అన్నటువంటి మాట ఇప్పటికీ తెలంగాణ జనం అంటే అందరి నోళ్లలో నాంతూ ఉంటుంది, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో. ఆయన అన్నటువంటి మాట అంత డెడికేట్ గా చేశారు. ఆయన ఇచ్చిన ఒక చిన్న పిలుపుకి ఎంతగా కదిలి వచ్చారో మనం అంతకుముందు చూస్తే. అయితే ఈ ఉద్యమంలో భాగస్వాములైన వ్యక్తులు ఉన్నారు. భాగస్వాములు అవ్వడానికి వాళ్ళందరినీ ప్రేరేపించినటువంటి శక్తి ఆయన ఒకటి. భాగస్వాములు అంటే జేఏసీ ఏర్పడింది, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పడ్డాయి, ఉద్యోగ సంఘాలన్నీ ఏర్పడ్డాయి. అలా కాకుండా ఉస్మానియా విద్యార్థులంతా కూడా వచ్చారు. ఇది కాకుండా చాలా మంది విద్యార్థులు కానీ బయట వాళ్ళు కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇంత శక్తివంతంగా అంటే కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి వేదిక మీద నిలబడి ఇది చాలా మనం రాష్ట్రం సాధించుకుందాం, ఫలానా పిలుపు ఇస్తున్నాను, మిలియన్ మార్చు చేద్దాం, ఓకే రండి, అలా కాదు మానవహారం అవుదాం, అందరూ అలా కదిలిచ్చినటువంటి అంత శక్తివంతంగా ఆయన చేశాడు. ఒక రకంగా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఆయన మాటల మాంత్రికుడు అని. మాటల మాంత్రికుడు కాదు, ఒక శక్తివంతమైనటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసి తను అనుకున్నది సాధించినటువంటి కార్యదక్షుడు. అందుకోసమే అతన్ని ఎలివేట్ చేయడము మన ఉద్దేశం తప్ప వేరే ఇదేం లేదు. ఇందులో ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ఏ ఒక్కరిని తక్కువ చేసే ఉద్దేశం కూడా మనకు లేదు. అంటే పితామహుడు కూడా అంటారు కదా తెలంగాణకి. సో ఆబ్వియస్లీ అవును, కేసీఆర్ ని బేస్ చేసుకుంటేనే బహుశా ఈ పుస్తకానికి కూడా ఒక వాల్యూ వస్తుంది కావచ్చు. అయితే ఈ బుక్ అంటే నేను మొదటి నుంచి ప్రస్తావిస్తున్నాను, తారక రామారావు గారు కూడా కేటీఆర్ గారు కూడా మెసేజ్ ఇచ్చారు దీని మీద, మీరేమనుకుంటున్నారు? అలానే హరీష్ కూడా ఇచ్చారు. అవును, అంటే మెసేజ్లకు సంబంధించినంత వరకు కూడా ముగ్గురు కీలకమైనటువంటి నాయకులు ఒక సీనియర్ జర్నలిస్ట్ తోటి మెసేజ్లు తీసుకున్నారు. వీళ్ళందరికీ ముందు చెప్పినట్లు మనం అసలు ఏ పుస్తకం తీస్తున్నాం అనేది తెలియదు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సండే మ్యాగజైన్ లాగా ఒక 10 పేజీలతోటి వేస్తారో లేదా ఒక 100 పేజీలతోటి ఏదో రాస్తారు వాళ్ళు అనేటువంటిదే తప్ప ఇది ఒక చరిత్రని చెప్పేదానిగా విజువలైజ్ చేసుకొని మనం చూడంగానే ఆ రోజు జరిగినటువంటి సంఘటన కళ్ళ ముందు మెదిలేలాగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. అయితే మేము కేటీఆర్ గారిని కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన ఆ మెసేజ్ పంపించారు. పంపించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం మంచిది, అభినందనలు చెప్పారు. ఈ రోజు ఆయనకు బుక్ చూపించే వరకు కూడా ఈ స్థాయిలో ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఆయనకు లేదు. ఇంకా హరీష్ గారు చూడలేదు వాస్తవంగా. అయితే అడిగినప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నది, 25 ఏళ్ల ప్రస్థానం నిజంగానే పార్టీ గొప్పగా నడిచింది, దీనికి సంబంధించి వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో వారు కూడా మమ్మల్ని అభినందిస్తూ అభినందనలు చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ పుస్తకం తీసుకురండి అని చెప్పారు. వారు మమ్మల్ని ఒక రకంగా ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా మొత్తంగా ఇది పూర్తయింది. అయితే ఇక్కడ ఈ బుక్ లో చూసుకుంటే మనకి ఏ టైటిల్ కూడా ఒక 10 లైన్స్ కి దాటదు. సో ప్రతి టైటిల్ తో
ప్రతి అంటే ప్రతి అంశాన్ని ఒక చరిత్రలాగా క్రిస్పీగా చాలా బాగా చెప్తూ ఇది రూపొందుకుంది. సో దీన్ని ఎలా, ఎందుకని ఇంత క్రిస్పీగా? మామూలుగా బుక్స్ అంటే ఓ చాలా రాసేస్తారు ఉద్యమం లాగా, అవును. కానీ మీరు చక్కగా మంచి ఫొటోస్ అలానే చిన్న చిన్న క్రిస్పీగా చిన్న చిన్న టైటిల్స్ తో పెట్టారు. ఇది ఎలా? ఇప్పుడు మొదటిగా అనుకున్నది ఏంటంటే అండి, ఇందులో మన పాఠ్య పుస్తకాల్లో చరిత్రలాగా గ్రంథస్థం చేసేసి పెట్టడానికి నేను నవళ్ళు రాయడం లేదు, చరిత్ర పుస్తకాలు రాయడం లేదు, మొదటిది. 2, ఇప్పుడు ప్రత్యేకంగా అసలు చదివేటువంటి తత్వమే పిల్లల్లో తగ్గిపోతుంది. ఫ్యూచర్‌లో కూడా ఉంటుందని నేను అనుకోను. అంతా డిజిటల్ అయింది, లేదా ఆడియోలో వినే పరిస్థితులకు వచ్చేసాయి. సో, ఒక అంటే మనకి 100 లైన్‌లలో రాసినటువంటి భావాన్ని ఒక చిన్న ఫోటో తోటి మనం చూయించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు ప్రజల్లోకి దాన్ని తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలు రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఇమేజ్‌ని ఎలివేట్ చేయాలి. క్లుప్తంగా చాలా తక్కువగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి సంబంధించినటువంటిది అందులో చెప్పాలి అనేటువంటి ఒక అభిప్రాయం తీసుకున్నాం. ఇప్పుడు మొదటి టైటిల్ చూడండి, కొత్త కొత్త జననం ఇది అని జననం ఇది. టైటిల్ పెట్టాం. కొత్త జననం ఎందుకు అవుతుంది? అప్పటిదాకా కేసీఆర్ అని ఆయన లేరా? ఉన్నారు. అప్పటికి రాజకీయంగా ఆయన రకరకాల పదవులు అనుభవించారు. బహుశా ఈ పార్టీ పెట్టే నాటికి ఆయన డిప్యూటీ స్పీకర్‌గా రాజీనామా చేసి పార్టీ ప్రకటించినట్టున్నారు. సో, అంటే ఆ తర్వాత అంటే అంతకు ముందున్నటువంటి రాజకీయ వ్యక్తి వేరు. ఆ తర్వాత ఉద్యమ నాయకుడు వేరు. సో, తనను తాను కొత్తగా రూపొందించుకున్నాడు. ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ముందు. అందుకని కొత్త జననం ఇది అని పెట్టాం. అలానే ప్రజల గొంతుకే ప్రజల అని గొంతుకే. సెకండ్ పేజ్ లో పెట్టారు. పెట్టాము. అది ఎలా? అది. అంటే నేను ఇందాకే చెప్పాను గదా! అదే తరహా. అంటే ఒక కేసీఆర్ ఒక చిన్న పిలుపుతోటి కొన్ని కోట్ల మంది, దాదాపు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా ఆయనతోటి కలిసి వచ్చినటువంటి తీరు, అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగాన్ని తను కదిలించినటువంటి తీరు. అందుకనే ఆయన ఏం చెప్పాడు అది ప్రజల వాయిస్‌గా ఉంటుంది. అందుకే ప్రజల గొంతుగ్గా ఆయన వినిపిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతోటి దాన్ని తీసుకొచ్చాం. అలానే జనదృశ్యం. జనదృశ్యం అంటే యాక్చువల్‌గా ఇది అవును. వరంగల్‌లో ఆయన జరిగినటువంటి మీటింగ్‌లో జలదృశ్యంలో మొట్టమొదటిగా పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఇదంతా జరిగింది. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నారు. జయశంకర్ సార్ తోటి దీనికి సంబంధించినటువంటి అంటే ఉద్యమం ఎలా ఉండాలి, ఎలా నడపాలి అనే దాని మీద వ్యూహరచన చేసినటువంటి సందర్భం. సో, అవన్నీ ప్రజలకు తెలియాలి అంటే మనం ఖచ్చితంగా ఆ రోజు నుంచి అంటే 2001లో పార్టీ స్టార్ట్ చేసిన ఇదే రోజు 2001 ఇదే రోజున పార్టీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన రోజు నుంచి జరిగినటువంటి ఏడాదికి ఏడాది జరుగుతూ వచ్చినటువంటి ప్రతి దాన్ని అంటే ఇయర్ వేయడం, ఆ సంవత్సరంలో జరిగినటువంటి కీలకమైన అంశాలని క్లుప్తంగా రాసాం. అంటే క్లుప్తంగా రాస్తే ఏంటంటే మీరు ఇలా తిరగేస్తూ ఈ 5 లైన్లు 10 లైన్లు చదవడం చాలా ఈజీ. అప్పటికే మీకు ఒక విజువల్ వస్తుంది. పైన కనిపించేటువంటి ఫోటో తోటి పూర్తి స్థాయిలో అంటే పిక్చర్ క్లియర్‌గా ఉంటుంది. అలా కాకుండా ఒక పుస్తకం ఇది మొత్తం టెక్స్టే అనుకోండి, నాకు తెలిసినంత వరకు 90% పేజీ తిప్పేస్తారు, ముందుకెళ్ళిపోరు. అందుకనే చాలా తక్కువగా ఉండాలి. విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉండాలనే ఉద్దేశంతోటి దాన్ని తయారు చేయాలి. అలానే ఈ బుక్ రూపొందించినప్పుడు ఇక్కడ ఒకటి చూస్తే గుండె తడి అని ఉంది. అవును. అంటే జనరల్ గా ఏంటంటే కేసీఆర్ మీద బుక్ రావాలి అనుకున్నప్పుడు ఆయన హీరోగా హైలైట్ చేస్తూ మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ కంట తడి పెట్టించే కొన్ని దృశ్యాలను కూడా అవును. మీరు చాలా క్రిస్పీగా చాలా బాగా ఇందులో ఫొటోస్ తో సహా ఇచ్చారు. అవును. ఇది ఎలా, అంటే ఎందుకోసం ఇది, అంటే ఈ ప్రయత్నం ఇది దేనికోసం? ఉద్యమం ప్రారంభించే నాటికి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం బేరీజ్ వేసుకున్నట్లయితే అప్పటికి ప్రజల మధ్య ఒక విభజన రేఖ వచ్చేసింది. వాస్తవంగా ఎంతో ఆత్మీయంగా కలిసి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా రాష్ట్రం మాకు కావాలి, లేదా పక్కన ఉన్నటువంటి సీమాంధ్రులంతా కూడా మమ్మల్ని ఏదో చేస్తున్నారు అన్నటువంటిది. దీని కారణాలు ఏవైనప్పటికీ కూడా రాష్ట్రంలో అలాగే వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కూడా మాకు న్యాయం జరగలేదు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. ఆ టైంలోనే కేసీఆర్ గారు ఈ పాదయాత్రలు, ఈ పార్టీ ప్రకటించడం, జనం మధ్యకి వెళ్ళినటువంటి సందర్భంలో వాళ్ళ గోడును విన్నవించుకున్నటువంటి తీరు నిజంగానే అంటే అక్కడ చాలా అంటే తండాలు ఇట్లాంటి చోటకి వెళ్ళినప్పుడు గ్రామీణ ప్రాంతాలు మరీ రూరల్ ఇంటీరియర్ ఏరియాకి వెళ్తే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలను చూస్తే వాళ్ళు చెప్పేటువంటి కొన్ని కథలు వింటే మనకి కన్నీళ్ళాగం. అంతగా వాళ్ళు ఆ హృదయ విదారక సన్నివేశాలన్నీ కూడా తెలియాలి. నిజమే వాళ్ళ గుండె తట్టి లేపినటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి అట్లాంటి టైటిల్లు అవి కూడా తీసుకొచ్చాం. అలానే 2003లో ఏదైతే ఉందో ఉద్యమం ఒక జ్వాలలాగా ఎగిసింది. అవును. అంటే ఇటు ఉస్మానియా విద్యార్థులు కావచ్చు, లేకపోతే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, ఒక ఉద్యమంలా ఎగిసింది. దాని మీద కూడా మీరు కూడా ఉద్యమ అవును. జ్వాల అని చెప్పే
ఇచ్చారు. ఇది ఎలా ఉద్యమం అంటే ఉద్యమం తీవ్రత అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రతి అంశాన్ని మనం చర్చించలేం కాబట్టి, ఉండే సమయం తక్కువ కాబట్టి, కొన్ని మెయిన్ ఘట్టాలు మీరు జర్నలిస్ట్ గా చూసిన మెయిన్ ఘట్టాలు, మీ మనసుకు కదిలించిన దృశ్యాలు ఏవైనా ఈ తెలంగాణ రావడానికి దోహదపడిన కొన్ని అంశాలు మీ ఎక్స్పీరియన్సెస్ లో చెప్పండి. అది అంటే వాస్తవంగా ఇప్పుడు 2001 పార్టీ పెట్టారు, 2002లో కొంతవరకు ప్రజలకి వెళ్ళిపోయారు. 2003 వచ్చేప్పటికీ ఉద్యమాన్ని తీవ్ర రూపంగా తీసుకురావడానికి ఆయన రాజకీయ పోరాటం ఒకవైపు చేస్తూనే పల్లెల్లో పాదయాత్ర చేశారు, సైకిల్ యాత్ర చేశారు. అలాగే సాగర్లో జలాల్లో మా హక్కు పోతుంది అంటే మమ్మల్ని వదిలేసి మాకు రావాల్సినటువంటి వాటాని ఆంధ్ర తీసుకుపోతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన హాలియా నుంచి మళ్ళీ పాదయాత్రలు చేశారు. ఇలాంటి ఒక తీరు అంటే ఉద్యమాన్ని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా తీసుకెళ్లేటువంటి భాగంలో రకరకాల యాక్టివిటీస్ అంటే చేపడుతూ వచ్చిన దాంట్లోనే ఇది. ఆ తర్వాత ఇంకా 2006లో కొన్ని కీలక మలుపులు జరిగాయి, ఇవన్నీ కూడా మామూలే. ఆ తర్వాత 2007 వచ్చేప్పటికి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి అనేటువంటి ఒక అంటే తెలుగు తల్లి అనే అది ఉంది. నిజానికి తెలుగు తల్లి రూపం ఇచ్చింది కూడా మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో అప్పుడున్నటువంటి పాండ్యన్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. అప్పుడున్నటువంటి కలెక్టర్ తెలుగు తల్లికి ఒక రూపం కావాలి అని చెప్తే శంకరంపాడి సుందరాచార్య రాసినటువంటి మా తెలుగు తల్లికి అనేటువంటి ఒక గీతాన్ని తీసుకొని అప్పుడున్నటువంటి స్థపతి ఒక ఆర్ట్ గీస్తే వేమూరుకు సంబంధించినటువంటి దేవశంకర్ అనేటువంటి వ్యక్తి దానికి అమ్మవారికి అట్లా తెలుగు తల్లికి ఒక రూపం ఇచ్చారు. తెలుగు తల్లిని మొట్టమొదట ప్రతిష్ఠించినటువంటి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్రం మహబూబ్ నగర్ లో కలెక్టరేట్ లో ప్రతిష్ఠించినటువంటి విగ్రహం. అయితే తెలుగు తల్లిని కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు తల్లి అంటే 2 ఉమ్మడి రాష్ట్రాలకు అవుతుంది కాబట్టి అట్లా కాదు, భాష కాదు, ఖచ్చితంగా ప్రాంతానికి ఉండాలి అని చెప్పేసి ఆ సంవత్సరంలో అమ్మకు రూపం ఇచ్చేసి తెలంగాణ తల్లిని రూపొందించారు. అలానే పడిలేచిన ఫీనిక్స్ అని సువర్ణాధ్యాయం 2009లో. ఇంకా అంటే ఇవన్నీ కూడా రాజకీయంగా ఇంకా అంటే చాలా సందర్భాల్లో చెప్పుకోవాలంటే అప్పట్లో ఒక రకమైనటువంటి వెటకారంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి కేసీఆర్కి. ఎందుకంటే ఆయన ఏ అధికారం అంటే ఎక్కడ గెలిచినా పార్టీకి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు జరిగినా ఆయన కానీ ఆయన సభ్యులు కానీ మొదట 2 ఎంపీలతోటి అలా మొదలైనప్పటికీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా రాష్ట్రం మాకు కావాలని ప్రతిసారి రిజైన్ చేయడం అనేది కామన్ అయిపోయింది. అలాంటప్పుడు టిఆర్ఎస్ అనేది రాజీనామాల పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయం లేదా ఉప ఎన్నికల పార్టీ అనేటువంటి అభిప్రాయం జనంలోకి వెళ్తూ వచ్చింది. ఆయన దాన్ని ఆయుధంగా బాగా ఉపయోగించారు. అది చాలా వరకు అంటే చాలా మంది గమనించలేదు పూర్తిగా. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అంటే ముందు కంటే ఇంకా బలంగా వాళ్ళు తన శక్తి నిరూపించుకుంటూ వచ్చారు. అది గమనించకుండా మామూలుగానే అప్పట్లో వెటకారం అంటే వాళ్ళందరికీ కూడా తెలంగాణ భావం ఇవి పూర్తి స్థాయిలో ఇదవ్వదు, ఇది రాదు అనేటువంటి అభిప్రాయం ఉందేమో తెలియదు కానీ మొత్తం మీద అలాంటి అభిప్రాయంతో లేచారు. ఇక ఈ 2012 మిగతా 2010 నుంచి కూడా 2011 పీక్స్ వచ్చేసింది. 12 పూర్తి స్థాయి పీక్స్ కి వెళ్ళిపోయింది. అప్పటికి అంటే కేసీఆర్ చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఏంటి అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులందరినీ, జాతీయ నాయకులందరినీ కలవడం, వాళ్ళ మద్దతును కూడగట్టడం ఇవన్నీ చేస్తూ వచ్చారు. 2012 ఇంకా పీక్స్ కి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది అంటే మిలియన్ మార్చ్ పేరుతోటి ఇచ్చినటువంటి పిలుపుకి దాదాపు కొన్ని లక్షల మంది ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి చేసినటువంటి ర్యాలీ బహుశా నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇంకెవరు అలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. తెలంగాణ మొత్తం కదిలి వచ్చిందా అనేటువంటి ఒక అభిప్రాయం. చాలా మంచి ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఫ్యూచర్ లో పిల్లలు చూడాలన్నా ఎవరు చూడాలన్నా కూడా ఇంత పెద్దన ఉద్యమం తెలంగాణ పడిందా అని చెప్పేసి 2012 నిజానికి మిలియన్ మార్చ్ తర్వాతే తెలంగాణ రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం కూడా కదలికి వచ్చింది పూర్తిగా. అప్పటికి శ్రీకృష్ణ కమిటీని వేయడం, శ్రీకృష్ణ కమిటీ ఇది అట్లాగే తెలంగాణ ప్రకటన చేయటం, మళ్ళీ సీమాంధ్రులంతా కూడా గొడవ చేశారని చెప్పి ఆ ప్రకటన వెనక్కి తీసుకోవటం ఈ దశకు వచ్చేసింది. దశకు వచ్చినప్పుడు కేసీఆర్ ఇక నిరాహార దీక్ష ప్రకటన చేశారు. నిరాహార దీక్ష ప్రకటన చేయడంతో అప్పటికి అంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయాయి. అప్పటికే సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత రోసయ్య గారు సీఎం అయ్యారు. ఇదే టైంలో ఆయన కూడా నిరాహార దీక్షకి సిద్ధమైపోయారు. ఈ నిరాహార దీక్షను అడ్డుకోవడానికి ఆయన అరెస్ట్ చేయడం, ఖమ్మంకి తరలించడం, మళ్ళీ అక్కడ కూడా ఆయన నిరాహార దీక్ష కొనసాగించడం ఇలా జరుగుతూ వచ్చేసింది. కేంద్రం కూడా విధిలేని పరిస్థితిలో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. అప్పుడు 2014లో ఖచ్చితంగా ఇక రాష్ట్ర విభజన తథ్యం అని చెప్పేసి ప్రకటన చేశారు. అక్కడ నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైపోయింది. ఇదంతా అంటే కేసీఆర్ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి 2014తో క్లోజ్ అయిపోయింది. 2015 వచ్చేప్పటికి ఇంకా అంటే 2014లోనే జనరల్ ఎలక్షన్ జరిగినాయి, సాధారణ ఎన్నికల్లో అప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంగానే ఉన్నప్పటికీ విడిపోయింది. జూన్ 2వ తేదీ నుంచి సపరేట్ ప్రకటించిన
ఉమ్మడి రాష్ట్రంగానే ఎన్నికలు జరిగాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, ఇంకా ఆ తర్వాత నుంచి రాజకీయ శక్తిగా మారింది పూర్తి స్థాయిలో. మేము ఏదైతే అంటే అంతకుముందు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో ఆయన ఎప్పుడైతే వచ్చారో అవన్నింటినీ భర్తీ చేయాలి అనేటువంటి దాంతో ఆయన రకరకాల పథకాలకు రూపకల్పన చేసుకుంటూ 2015 నుంచి 2023 వరకు కూడా ఆయన పరిపాలన సాగుతూ వచ్చింది. అలానే 2016 జలసిరి, 2017 ప్రజల వద్ద ప్రజల దగ్గరికి వెళ్ళడం, అలాగే విజయోస్తు, అట్లాగే తర్వాత అంటే యూత్ ఐకాన్ అంటే అప్పుడు కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు అనమాట. అది సో టీఆర్ఎస్ నుంచి ఇంకా బీఆర్ఎస్ పార్టీగా అవతరించడానికి కూడా తెలంగాణ కేటాయించారు చూడొచ్చు. అది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. భారత రాష్ట్ర సమితిగా మారడానికి కారణం ఏంటి అంటే మనం ఒక ఉద్యమం, ఒక రాష్ట్రాన్ని సాధించాలని ఒక ఉద్యమాన్ని పెట్టాము. ఆ ఉద్యమం కళ ఫలించింది. ఇప్పుడు జాతీయ స్థాయి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అంటే మన వాయిస్ సెంట్రల్లో వినిపించకుండా రాష్ట్రానికి సరైన న్యాయం జరగదనేటువంటి అభిప్రాయంతో కేసీఆర్ గారు అప్పుడు టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ గా మార్చారు. అప్పటి నుంచి ఇంకా రకరకాల పాత్రలోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమితోటి ఆయన కొత్త పాత్రలోకి వచ్చేసారు. అంటే ఇంక ప్రతిపక్ష నేత అయిపోయారు. అప్పటి వరకు ఉద్యమ నాయకుడు, అప్పటి వరకు అధికార పార్టీ, ఆ తర్వాత నుంచి ఉద్యమ నాయకుడు. తర్వాత డెవలప్మెంట్స్ గురించి కూడా అంటే ఇక్కడ చాలా అంటే ఒక పెద్ద కవరేజ్ వస్తూ గెలుపల్లే మొదలై చరితగా మారిన నీ పయనం అంటూ ఒక పెద్ద పోస్టర్, చాలా మంచి అంటే కోట్ అండి. అంటే ఆయన మొదలుపెట్టి అంతకు మించినటువంటి హిస్టరీ ఏముంటుంది తెలంగాణ చరిత్రకు సంబంధించినంత వరకు. ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ఘట్టాలు. అది అంటే ఉద్యమంలో కీలకమైనటువంటి కొన్ని ఘట్టాలన్నింటినీ కూడా తీసుకొచ్చాం. యాక్చువల్ గా ఈ బుక్ లో ప్రతి టైటిల్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. గర్జించిన తెలంగాణ, తెలంగాణ జాతి కోసం మేము సైతం, కారు చీకట్లో దారి వెతకాలి, తగిలే గాయాల్లో చేయం చూడాలి అని. ఇలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్ ఏంటంటే తెలంగాణ జాతి కోసం మేము సైతం అని పెట్టాము, కానీ వాస్తవానికి ఇక్కడ అంటే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు పార్టీకి. కానీ ఈ ఉద్యమం స్టార్ట్ చేసే నాటికి ఆయన సాఫ్ట్వేర్ ఇదిలో పూర్తిగా ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అప్పటికి కవిత గారికి వివాహం కూడా కాలేదు పూర్తిగా. అలాంటి స్థితిలో పిల్లలకి ఆయన అంటే ఏదో సందర్భంలో కవిత గారు చెప్పినటువంటిదే నేను చెప్తున్నాను. బహుశా అంటే ఈ ప్రయత్నంలో నేను ఏమైనా జరగవచ్చు, మీకు న్యాయం చేయలేకపోవచ్చు అనేటువంటి మాట వాళ్ళకి చెప్పి తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈయన స్టార్ట్ చేసినటువంటి ఉద్యమంలోకి వాళ్ళు కూడా అంటే కూతురు, కొడుకు, అల్లుడు అందరూ రావడం జరిగింది. అయితే మొదటి నుంచి హరీష్ రావు గారు కూడా ఆయనతోటి పొలిటికల్ గా తోడు నీడగా నిలుస్తూ వచ్చారు. ఆయన ఎక్కడ విస్మరించడానికి కూడా లేదు. సో కుటుంబం మొత్తం ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కుటుంబ పాలన ఇంకోటి మాట్లాడారు. రాజకీయ విమర్శను తీసి పక్కన పెట్టలేట్లయితే ఉద్యమంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వడానికి చాలా త్యాగాలు చేశారు. అవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అవన్నీ వదిలేసి మనం రకరకాలుగా మాట్లాడుకోవడం కాదు. అందుకనే వాళ్ళని ఖచ్చితంగా మేము సైతం అని పెట్టింది. యాక్చువల్ గా ఈ అంటే కేటీఆర్ విషయం కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారి విషయం కావచ్చు, లేదా కవిత విషయం, హూ ఈజ్ నెక్స్ట్ అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. బట్ కేసీఆర్ ఈజ్ హెల్దీ, మనం ఇందాకే విన్నాం కూడా. ఆయనే ప్రతిదీ కూడా 25 సంవత్సరాల ఉద్యమానికి, 25 సంవత్సరాల వసంతానికి, సంబురానికి సంబంధించి ప్రతిదీ కూడా ఆయనే డెసిషన్ తీసుకుని ఆయనే అమలు చేయించినట్లు అక్కడ చెప్తూ వచ్చారు ఇందాక పార్టీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు. సో దీన్ని మీరేమంటారు? ఆయనకున్న ఉత్సాహం కావచ్చు, ఆయనకున్న శక్తి కావచ్చు, అవన్నీ ఎలాంటివి? అంటే పొలిటికల్ గా ఆయన మంచి విజనర్ అండి. కేసీఆర్ గారిని ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. వీళ్ళంతా విమర్శకులు రకరకాల మాట్లాడుండొచ్చు, కానీ ఈ రోజున తొలకతుర్తిలో జరుగుతున్నటువంటి సభనే తీసుకోండి. ఆ సభని డయాస్ ఎంత ప్లేస్ లో ఉండాలి, విఐపీలు ఎక్కడ ఉండాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి, మీడియా ఎక్కడ ఉండాలి, కామన్ మెన్ ఎక్కడ ఉండాలి, వీళ్ళందరికీ అంటే అక్కడ ఇబ్బందులు లేకుండా ఎలా ఉండాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ వచ్చే వాళ్ళకు దారులు ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన గీసినటువంటి ఒక మ్యాప్ తోటి జరిగినాయి అంటే ఆలోచించండి. అదే చెప్తున్నారు. ఇంకొకటి మర్చిపోయారు మీరు, ఆ ల్యాండ్ కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు అక్కడ ఎంత భూమి తీసుకున్నారు, ఆ భూమి కానీ ఆ దారుల్లో కానీ పంట పొలాలు ఏమైనా దెబ్బతింటే వాళ్ళకి ఎలాంటి నష్టం రాకూడదు, వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఏంటి మాట్లాడి అన్ని తీసుకోమని చెప్పి వాళ్ళందరితోటి అంటే ఆయన అంత క్లియర్ విజన్ తోటి ఉండి ఇప్పుడు ఆ సభని నిజానికి సభా ప్రాంగణాన్ని చూడడానికి నాకు తెలిసినంత వరకు ఆ పల్లా రాజేశ్వర రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పెద్ద నాయకులు కూడా ఇంక ఇతరులు ఎవరు వెళ్ళలేదు. ఈయన ఇక్కడ నుంచి గైడ్ చేశారు, అక్కడ నడిచిపోయింది పూర్తిగా. అందుకని ఆయన ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, లేకపోతే ఏంటండి పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కడైనా తప్పు జరిగితే అది చేయాలి, అంతేగాని అది. ఇందులో ఇంకొకటి ఏంటంటే
చాలా మంది ఇప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్తాం కదా, వాళ్ళందరినీ యాదికున్నారని చెప్పేసి కొంతమందిని ఈ శ్రీకాంతాచారి మదర్ అంటే మొట్టమొదట ఉద్యమానికి బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి మదరు, వాళ్ళకు ఉండాలి. అలాగే అవతల వైపు కూడా ఇంకొకటి వేశాం, కళాకారులు. కళారూపాలని తెలంగాణ ఉద్యమంలో తక్కువ చేసి చూడలేము ఇదంతా కూడా. అందుకనే కళాకారులు ఉద్యమ తూటాలు అని పెట్టేసి ఇందులో సాయన్న కావచ్చు, ఇప్పుడు గద్దర్ గారు కావచ్చు, అందశ్రీ రాసినటువంటి పాటలు కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తులు ఇవన్నీ కూడా వీళ్ళని ఎక్కడ తక్కువ చేయకూడదు అని చెప్పేసి అది పూర్తిగా వాళ్ళందరం తీసుకోవడం జరిగింది. అలానే అంటే అభివృద్ధి గురించి కూడా దీనికి ఈ బుక్ లో ఉద్యమం, అలానే అధికారంలో ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి పథకాలు చేశారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల పాటు, అంటే ముందస్తు ఎన్నికలు వెళ్ళారు కాబట్టి మధ్యలో 9.5 సంవత్సరాలు అలా ఇంచుమించుగా ఉన్నారు. 9.5 సంవత్సరాల్లో చాలా అంటే పథకాలకు రూపకల్పన చేశారు. ఆ పథకాలు కొన్ని ఇన్నోవేటివ్ గా కూడా ఉంటాయి. ఇప్పటికి అంటే ఇప్పుడు జరుగుతున్నాయా లేదా, ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అనేది మనకు అనవసరమైన విషయం. కానీ ఆ పథకాల కారణంగా ప్రజల్లో ఏదైనా జరిగిందంటే, ఈ రోజున హైదరాబాద్కు సంబంధించింది చూడండి, హైదరాబాద్ లో కట్టినటువంటి ఫ్లైఓవర్ల కారణంగా నువ్వు ఏ దేశం నుంచి వచ్చిన వ్యక్తి అయినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి అయినా హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందా అనేటువంటి ఒక అభిప్రాయం అవుతుంది. ట్రాఫిక్ సమస్యలను కొంతవరకు పరిష్కరించడానికి అవి ఎంతో దోహదం చేసినాయి కూడా. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎక్కడ తగ్గలేదు పూర్తిగా. అంటే తర్వాత విఫలమయ్యారని కూడా అనుకోలేము. తర్వాత ఓటమికి రకరకాల కారణాలు ఉండొచ్చు. రాజకీయ ఓటములను దీనిలోకి తీసుకోలేము. కానీ కాకపోతే డెవలప్మెంట్ కి సంబంధించినటువంటిది కొన్ని ఆయన అయితే అమలు చేశారు. వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేశాం. ఇది చైతన్య జాగృతి అంటే కవిత గారు ఆ ఉద్యమంలో ఇప్పుడు జాగృతి పేరుతోటి ఈ బతుకమ్మ సాంస్కృతిక వేదిక లాగా చేసి అవన్నీ చేసినటువంటి. సరే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో ఉంది. కేటీఆర్ అండ్ హరీష్ రావు అందరూ చూడొచ్చు. ఏంటి నో చాయిస్ అని పెట్టారు. దేనికి నో చాయిస్? చాలా మంది చాలా రకాలుగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఊహించుకునే అవకాశం. మీ నో చాయిస్ ఏంటి? మా నో చాయిస్ ఏం లేదండి. దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఎవరు నాయకులు ఏంటి ఇలాంటి ఆలోచనలు అనవసరం. అది కేసీఆర్ గారు ఉన్నంత వరకు అది యథాతథంగా అలాగే నడుస్తూ ఉంటుంది. ప్రతి ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ అంటే రాజీనామా చేయడం, గెలవడం అనేది వాళ్ళకి కామన్ అయిపోయింది. సో మేము ఓడిపోతామనే భయం ఉంటే ఎప్పుడు ఎవరు చేయరు. అది అందుకనే దానికి సంబంధించిన చాయిస్ అది. ఇంకా కళ ఫలించడం మొత్తం ఏంటంటే ఇంకా మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఇది చేశారు. ఈ బుక్ నిజంగా ఒక గైడ్ లాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక దీన్ని చూసిన ప్రతి లీడర్ కూడా తెలంగాణ బీఆర్ఎస్ ఆఫీస్ కి మేము వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా అద్భుతంగా చూసారు. నిజంగా ఎంత బాగా చేశారు. ఏదో బుక్ వేస్తారంటే మామూలుగా వేస్తారు అనుకున్నాం, కానీ ఇంత గొప్ప బుక్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పారు. అలానే దీంట్లో కూడా ఏదైతే కోటిరెడ్డి గారు చెప్తున్నారో అలానే ఉద్యమం నుంచి అధికారం వచ్చి ప్రతిపక్ష పార్టీగా వచ్చే వరకు ఈ 25 సంవత్సరాల్లో వచ్చిన ప్రతి మార్పుని కూడా ఒక్కొక్క పేజ్ కేటాయించి చాలా క్రిస్పీగా ఇవ్వడంతో, ఎందుకంటే ఎవరైనా చదువుకోవచ్చు దీన్ని, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది, రేపటి చరిత్ర. ఈరోజు ఇది నిజం మన కళ్ళ ముందు ఉంది, కానీ రేపటికి ఇది చరిత్రే కాబట్టి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ కోటిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.